तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। अब मैं भी जा रहा हूं, मुझे पार्क में स्टंट्स मारने जाना है। ఇక మొదలెడదామా? అరే నీ అబ్బా, అరే నువ్వు నిప్పు బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? ఎవరు వాడు గుద్దిందన్నా, ఎవరు వాడు గుద్దిందన్నా, వదలరా వాడు గుద్దాసనా, ఎవరు వాడు వాడిని ఎంత తెలుస్తాను రా నేను. రే గుడ్ నైట్ ఇలా కొట్టినా ఇంకో కిలోమీటర్ పోయి పడతావు. రే వార్నింగ్ ఇరా వానికా కన్నె పిల్లవాడిని దయా దాక్షిణ్యాలు లేకుండా ఆడదన్న అహంకారంతో అతి దారుణంగా మానభంగం చేసిన ఈ నీచురాల్ని వదిలిపెట్టాను. ఇదేంటైతే? అరే నీ అబ్బా, అరే నువ్వు నిప్పు, నీ అబ్బా జఫా. అవును డాడీ. కర్మ, ఎందుకు చేశారంటే పని? డాడీ, యాపిల్ పండు లాంటి అతన్ని చూడగానే నన్ను నేను నిగ్రహించుకోలేకపోయాను. ఆవేశంలో అలా రెచ్చిపోయాను. నువ్వు సచ్చావనుకొని ఎవడైతే ఏం లేని అడ్డగా నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టరా బాబు నీది? వీడి దగ్గర ఉన్నానే గాని మనసు నీ దగ్గర బ్లాక్ అయిపోయింది. నా మనసు నాకు ఇచ్చే గోపి. ఇవ్వలేను, ఎందుకంటే నీ మనసును నా హృదయంలో బంధించి తాళం వేశాను. గోపి, నా మనసు నా దగ్గర లేకుండా వీడితో నేను కాపురం చేయలేను. ఎంత అడ్డగాడిదైనా నన్ను చేసుకున్నందుకు వీడు బాధపడుతూనే ఉన్నాడు. లేచి వేసుకుని కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నాడు. ప్లీజ్ గోపి, నా మనసు నాకు ఇచ్చేయి. ఎన్ని 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 దారుణాలు సార్. అన్నా హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు 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 యు, టు యు బర్త్డే, హ్యాపీ బర్త్డే, బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యు, టు 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 యు, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే. అరే నీ అబ్బా, అరే నువ్వు నిప్పు, నీ అబ్బా జఫా. Women. నువ్వు రోజు ఫోన్ చెయ్యకు, మమ్మీ ఎత్తితే నాకు ప్రాబ్లం అవుతుంది. ప్లీజ్ అర్థం చేసుకో, నేనే వస్తా, నేనే వచ్చి ఇస్తా. మరి ఏంగా ఉంది? అప్పులోలే. అరే బేటే, నువ్వు నాకు ప్రపోజ్ చేసినప్పుడే చెప్పినా నాకు మెంటల్ అని. ఇప్పుడు నువ్వు నాకు కొత్తగా చెప్తున్నావు నాకు మెంటల్ అని. నాకు ముందే తెలుసురా నేనే మెంటల్ అని. పందంటే ఫీల్ అవుతున్నావా అని? నువ్వు పందివి కాదే, నువ్వు పంది పిల్లవు. తమ్ముడు, నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిక చాలు. నీ ఉద్దేశం నాకు అర్థమైతా ఉంది, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలుస్తా ఉంది. అరే నీ అబ్బా, అరే నువ్వు నిప్పు, నీ అబ్బా. ఈ టైంలో ఎవరబ్బా? ఏంట్రా ఇది, చెప్పకుండా పెళ్లి చేసుకుని వచ్చినావు? అవునక్క, అనుకోకుండా జరిగిపోయింది. ఈ విషయం కనుక మమ్మీకి తెలిసిందనుకో పక్కా హార్ట్ అటాక్ అయితే వస్తుంది రా నాయన. అక్క ప్లీజ్ అక్క, నువ్వే ఎట్లా అట్లా మేనేజ్ చేయాల. ఒకవేళ మా అక్క మేనేజ్ చేయలేదు అనుకో బేబీ, మనం వెళ్ళిపోదాం లేదు. ఏంటిదిరా బ్యాగ్? ఏం లేదక్క, ఆడపిల్ల కట్నం కింద ₹1,00,000 ఆడపిల్ల కట్నం కింద ₹1,00,000 ఇచ్చారు. నేను కాకపోతే ఎవరు మేనేజ్ చేస్తారు చెప్పు? ఏదో ఒకటి చెప్పి మమ్మీని అయితే మేనేజ్ చేస్తానులే. రామర్దల పిల్ల రా, రామర్దల. ఇది నేను చూడలే. అమ్మ పడవ ఎందుకు నందిని నన్ను రిజెక్ట్ చేశావు? కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఏం నందిని, నేను బాగుంటలేదా? నాకేం తక్కువని? అది అడిగిన ఏమిటి, నువ్వు కొనలేవు కాబట్టి వదిలిపడది బుద్ధి. నేను లక్షణంగా చూసుకుంటాను. ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వే పడరా. నేను అన్ని విధాల సరైన వ్యక్తిని అయ్యున్నా ఎందుకు నా మీద నీకు లవ్ కలగలేదు? గోల్డ్ ఏం కొనిస్తావరా దానికి, లంజా కొడకాన్ని ఏమని దెంగ. థ్యాంక్స్ నందిని.
ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కొడకల్లారా తండ్రాస్తి కొడుకు చెందడమే పెద్ద తప్పు. నేనే గనుక బియ్యం అయితే తండ్రాస్తి కొడుకు చెందే చట్టాన్ని మారుస్తాను. తండ్రాస్తి కొడుకు చెందనివ్వకూడదు, చెందనివ్వను. కొడుకులకి చెందకుండా చేస్తే మీలాంటి వాళ్ళు 4 తరాలకి సరిపడే ఆస్తి సంపాదించారు. నా నెక్లెస్, నా గ్లాస్, నా డ్రెస్, నీ తల్లి. ఈ ప్రపంచంలో ఏ వస్తువు ఎవరికి సొంతం కాదు. నువ్వు చేస్తే నీ బాడీ కూడా నీతో రాదు. నా డ్రెస్ అంటే నా డ్రెస్. ఎవరు పైకి చెప్పరు, నేను చెప్తున్నాను అంతే. చూడరే, నేను కాముకుని తిరిగిపోతుంది. అయితే ఏంటి కొడక, లోపర్ నా కొడక, నచ్చా నా కొడక. సిగ్గులేదురా నీకు? సిగ్గులేదురా నీకు? ప్రసాద్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు, ఫైనల్ ఇయర్ లో ఉన్నాడు. ఎగ్జామ్స్ అయిపోయాయి, రిజల్ట్స్ వచ్చేసాయి. రిజల్ట్స్ చూసుకున్నాడు. రిజల్ట్స్ అంటే తెలుసా, తను ఊహించిన దానికన్నా చాలా అద్భుతమైన రిజల్ట్స్. కాలేజ్ టాపర్. సంతోషం తట్టుకోలేకపోయాడు. వెంటనే అమ్మతో షేర్ చేసుకోవాలి అని చెప్పేసి పరుగున ఇంటికి వస్తున్నాడు. అంతలో తన ఫోన్ లో మెసేజ్ వచ్చింది. ఏంటి మెసేజ్ అని తీసి చూసేసరికి క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడు, జాబ్ వచ్చింది, పర్ మంత్ 3 lakh rupees సాలరీ. ఇంకా వేగం పెరిగింది. పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చాడు. అమ్మా 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 అమ్మా. ఏంట్రా ప్రసాద్, ఏమైందిరా? అమ్మా నీకు తెలుసా, క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. ఏమండి విన్నారా, మన ప్రసాద్ కాలేజ్ టాపర్ అంట, పెద్ద జాబ్ వచ్చింది. అవునే, ఎవడనుకుంటున్నావు, వాడు నా కొడుకు. తర్వాత రెస్టారెంట్కి వెళ్ళారు, భోజనం చేస్తున్నారు. ఇంకా ఇష్టమైన మెనూ ఆర్డర్ ఇచ్చేసారు. తింటున్నారు. నాన్న సంతోషంలో ఇంకా ఆర్డర్ ఇస్తున్నాడు. ప్రసాద్, డాడీ చాలు డాడీ. అరే నువ్వు తినరా. చాలు డాడీ, కడుపు నిండింది. వద్దు డాడీ అంటున్నాడు. వద్దు అంటుంటే అంతలో అమ్మ వచ్చేసి, ఏంట్రా ప్రసాద్ ములుగుతున్నా, వద్దని ఎంతసేపు పడుకుంటావు, తొందర నిద్రలే. రిజల్ట్స్ వచ్చాయంట కదా, డాడీ కోపంగా ఉన్నారు, 4 సబ్జెక్టులు పోయాయంట కదా. अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूं, मुझे पार्क में स्टंट्स मारने जाना है.